అందరికీ ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని కళ్యాణంకి మేమంతా కూడా ముస్తాబై రెడీగా ఉన్నాము కళ్యాణం జరుపుకోవడానికి. శ్రీరాముడు ఏదైతే 14 సంవత్సరాలు వనవాసం చేశారో మా కమ్యూనిటీ వాళ్ళు కూడా అదే నది తీరాన 14 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. అందుకోసం అనేసి మళ్ళీ శ్రీరాముడు మళ్ళీ తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చే సమయంలో మా కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఉండడం చూసి ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా అని చెప్పేసి అడిగేసరికి అది రాముల వారు మాకు ఒక వరం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ కలియుగాంతం వరకు మీ నోటి నుండి బ్లెస్సింగ్స్ ఏవైతే ఇస్తారో ఆ బ్లెస్సింగ్స్ నిజమవుతాయి అని చెప్పేసి రామచంద్ర భగవానికి అయోధ్యాపుర నివాస భగవానికి హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ. ఏంటి మీ స్నేహ ఇంత అందంగా ముస్తాబా అని చెప్పేసి అనుకుంటున్నారా? అదేంటో తెలుసు కదా మీ అందరికీ. ఆల్రెడీ తమిళం చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. అందరికీ ముందుగా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి పండుగ రోజు మేమంతా కూడా ఆ పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఇది ఇక్కడ వరంగల్లో జరుపుకుంటాము అండ్ ప్రతి ఒక్క జిల్లాలో ట్రాన్స్మైల్ అందరం కూడా అంగరంగ వైభవంగా ఈ పండుగ జరుపుకుంటాము. ఈ పండుగ మాత్రం మన దక్షిణ కాశీగా పేరు పిలిచే మన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో మా ట్రాన్స్మైల్ 10 రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చి అక్కడ కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు. ప్రస్తుతానికైతే మేము వరంగల్లో ఉన్నాము. మా వరంగల్లో ఉన్న మా ట్రాన్స్మైల్ చూశారు కదా, మన ఇంట్లో మా వాళ్ళు ఎంత అందంగా ముస్తాబై ఉన్నారో. సో ఆ శ్రీరాముని కళ్యాణంకి మేమంతా కూడా ముస్తాబై రెడీగా ఉన్నాము కళ్యాణం జరుపుకోవడానికి. సో చాలామంది అడిగారు శ్రీరాముని కళ్యాణం గురించి, ఏదో మీకు ఇచ్చిన వరం అని ఒకటి విన్నాము, అది మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, కొంచెం తెలియజేస్తారా అని చెప్పి చాలామంది అడిగారు నన్ను. సో నాకంటే మా ట్రాన్స్మైల్ చెప్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఒకసారి అందరూ పరిచయం చేసుకుంటారా? అందరూ ఓకే, నువ్వు పరిచయం చేసుకో. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ రింషాని. ఈరోజు మేము శ్రీరామనవమి సందర్భంగా మేము రాముల వారి కోసం అనేసి తలంబ్రాలని మేము ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా మేము మా మెడలో వేసుకోవడం కోసం మేము తాలిబొట్టు, అలాగే జీలకర్ర బెల్లం ఇవన్నీ రెడీ చేసుకున్నాం. సో అంటే ఇది అంటే చాలామందికి ఒక డౌట్, శ్రీరాముడు మనకు ఒక వరం ఇచ్చారు కదా, దాని గురించి ప్రత్యేకత చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే శ్రీరాముడును సీతాదేవి గారు వనవాసం వెళ్ళే సమయంలో ఆడవాళ్ళు మగవాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు కూడా శ్రీరాముని సాగనంపడం కోసం ఏదైతే నది ఉందో ఆ యమునా నది అంటారు, యమునా నది వరకు వెళ్ళి సాగనంపడం జరిగింది. ఆ టైంలో శ్రీరాముడును సీతాదేవి లక్ష్మణుడు వీళ్ళంతా ఆడవాళ్ళని మగవాళ్ళని తిరిగి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది అప్పుడు రాముల వాళ్ళు. ఆ టైంలో ఏంటంటే మా కమ్యూనిటీ వాళ్ళను వెళ్ళిపోమని చెప్పేసి అనలేదు. ఆ టైంలో మన వాళ్ళని నపుంసకులు అని అనేవారు. ఆ టైంలో రాముడి వారి నోటి నుండి మా పేరు రాలేదు. సో అందుకనేసి మా వాళ్ళు అక్కడే ఉన్నారు. శ్రీరాముడు ఏదైతే 14 సంవత్సరాలు వనవాసం చేశారో మా కమ్యూనిటీ వాళ్ళు కూడా అదే నది తీరాన 14 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. అందుకోసం అనేసి మళ్ళీ శ్రీరాముడు మళ్ళీ తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చే సమయంలో
మా కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఉండడం చూసి ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా అని చెప్పేసి అడిగేసరికి అయ్యా మీరు ఆ రోజు ఆడవాళ్ళని మగవాళ్ళని వెళ్ళిపోమని అన్నారు, మా వాళ్ళని మమ్మల్ని మాత్రం వెళ్ళమని అనలేదు కాబట్టి మేము ఇక్కడే ఉండిపోయామనేసి మా కమ్యూనిటీ వాళ్ళు అనడం జరిగింది. దానికి రాముల వారు మా ఒక్క ఏదైతే ఉందో నిష్టగా మేము రాముల వారి కోసం వేచి ఉన్నామో దాన్ని అది రాముల వారు మాకు ఒక వరం ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ కలియుగ అంతం వరకు మీ నోటి నుండి బ్లెస్సింగ్స్ ఏవైతే ఇస్తారో ఆ బ్లెస్సింగ్స్ నిజమవుతాయి అని చెప్పేసి రాముల వారు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆయన మాకు ఆ శ్రీరామ ఇచ్చిన వరం జరిగింది. అదొక వరం లాగా మేము భావించడం జరిగింది, అదే కంటిన్యూ అవుతుంది. సో శ్రీరాముని కళ్యాణం రోజు మేమందరం కూడా ఈ యొక్క శ్రీరాముడు మాకు ఇచ్చిన వరము అంటే ప్రతి ఒక్క శుభకార్యంలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా మీరందరూ కూడా మా కమ్యూనిటీ వాళ్ళంతా కూడా అయితే మా ట్రాన్స్ మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో మా కమ్యూనిటీ మెంబర్స్, సో వాళ్ళందరూ కూడా మీరు దీవించబడతారు, అందరి చేత మీ చేత దీవించమని అడిగే విధంగా మేము అని చెప్పేసి ఆ శ్రీరాముడు మాకు వరం ఇచ్చాడు. సో నాకు నిజంగా ఇది చాలా గొప్పగా అనిపించింది. అంటే చాలామంది ఈ యొక్క జెండర్ని చూసినప్పుడు ఎన్నో అవమానాలు ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నా కూడా మాకు ఇందరగా మాకు అనిపిస్తుంది, అరే ఒక ఇంట్లో వెళ్ళి మేము దీవించడానికి వెళ్తున్నాం కదా, అంత గొప్ప వరాన్ని మేము ఎందుకు దానికి చెప్పుకోలేకపోతున్నాం బయటికి అని చెప్పేసి మాకు అదొక కానీ ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని చేసినా సరే శ్రీరాముడు అంతటి వాడు ఎన్నో కష్టాలు పడ్డారు, సీత అంతటి ఎంతో కష్టాలు పడ్డది, అందులో మేమెంత చెప్పండి. సో ఆ దేవుడు మాకు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని అవమానాలు ఏది చేసినా సరే ఆ దేవుడు మాకు ఇచ్చిన వరం ప్రతి ఒక్క ఇంట్లో కూడా మీరు దీవించబడతారు, అందరి చేత ప్రతి ఒక్కరు మిమ్మల్ని దీవించమని చెప్పేసి అడుగుతారు అని చెప్పేసి ఆ వరం మాకు ఆ దేవుడు ఇచ్చారు. కాబట్టి ఆ వరాన్ని మేము గొప్పగా స్వీకరిస్తున్నాము. అదేవిధంగా ఈ శ్రీరాముని కళ్యాణం రోజు మేము కూడా అక్కడ శ్రీరాముని కళ్యాణం అక్కడ ఏ విధంగా జరుగుతుందో అందరం కూడా అక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకొని తాళుబొట్టు కట్టుకొని మేముగా తలంబ్రాలు పోసుకుంటాము. ఆయన పండుగ అంత గొప్ప ఘనంగా చేసుకుంటాం మేమందరం కూడా. ఒకసారి చూడండి మా ట్రాన్స్ఫైర్లు ఎంత అందంగా ముస్తాబయ్యారో. ఒకసారి అందరు కలిసి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్దామా అందరికీ? సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఎవరికైతే ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఉన్నాయో మేమందరినీ కూడా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాము. అండ్ నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆయన పండుగని ఇంత గొప్పగా మేము జరుపుకున్నందుకు. సో ఈ వీడియోలో ఇంకా మేము ముందు అంత వీడియో కూడా చూడండి. అంటే ఇప్పుడు మా గల్లీలో అక్కడ కళ్యాణం జరుగుతుంది కదా, శ్రీరాముని కళ్యాణం. అక్కడికి వెళ్ళి మా తలంబ్రాలు పోసుకోవడం కానీ జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కానీ తాళిబొట్టు కట్టుకోవడం కానీ అంతా కూడా వీక్షించండి, ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకో విషయం మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక తలంబ్రాలు చూపించాం కదా, తలంబ్రాలు మేము ఏం పెట్టుకుంటామంటే కుడుక పోక ఖర్జూర, అంటే ఏదైనా శుభకార్యానికి కుడుక పోక ఖర్జూర ముందు పెట్టుకుంటాం కాబట్టి అది కంపల్సరీ మేము పెట్టుకుంటాము. తర్వాత జీలకర్ర బెల్లము, ఆ తర్వాత తాళిబొట్టు ఇది కంకణం. ఎందుకంటే ఈ కంకణాన్ని ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ పని సక్సెస్ఫుల్ గా జరగాలనేసి దిగ్విజయంగా జరగాలనేసి ఈ కంకణం కట్టుకుంటారు. అందుకోసం అనేసి మేము ఈ కంకణం కూడా కట్టాము. అండ్ సో ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. అక్కడ శ్రీరాముని కళ్యాణము, అదేవిధంగా మేము తలంబ్రాలు పోసుకోవడము, కొన్ని క్లిప్స్ తీసి చూపెట్టాను, అంతా కూడా మిస్ కాకుండా చూడండి.
మాంగళ్య పూజ జరుగుతుంది. అందరూ మంగళసూత్రాలకు మంచి నమస్కరించుకోండి. మీ మంగళసూత్రాలు కూడా ఆ సీతారామచంద్ర స్వామి అంత బలీయంగా ఆ సీతాదేవి ఎలా అయితే గెలిచిందో మనం కూడా అంటారా ఏకపత్నిగా ఉండి మా వారు కూడా బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి. ఈ తిరు కళ్యాణం అంటే కళ్యాణ మహోత్సవంలో భాగంగా మంగళసూత్రాలకు మనం పూజ చేస్తున్నాం. ఇది దాదాపుగా 9వ సంవత్సరం మంగళసూత్రం. ఇలా ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో బంగారు ఈ ఆభరణం కాబట్టి ఈ మంగళసూత్రాలు అందరికీ నమస్కరించుకోండి. ఈ ప్రతి ఒక్కరికి మీకు అయ్యగారు తీసుకొచ్చి ఇస్తాడు. అలాగే కన్యాదానం చేస్తున్న నీరు కూడా ప్రోక్షణ చేస్తారు. ఇక్కడ దూరం ఇచ్చినా తెరవలేదు, దగ్గరైనా పర్వాలేదు, అందరూ నమస్కరించుకోండి. మంగళసూత్రాలకి అందరూ నమస్కరించుకోండి. సీతారామచంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవ శుభకర్మణి మాంగళ్య దేవతాయ నమః. అందరూ మంచి నమస్కారం చేసుకోండి. మంగళసూత్రాలకి ఇది 9 సంవత్సరాలు, ఈ సంవత్సరం 9వ సంవత్సరం మాంగళ్య ఈ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరగడం కాబట్టి అందరూ ఇది 9వ వార్షికోత్సవం సందర్భంగా అందరూ జీవితాలు బాగుండాలి, అందరూ ఇంకా జాతకాలు దోషాలన్నీ పోగొట్టాలి.
భగవానికి